వికసిత పుష్పాలు కార్యక్రమానికి మరొకసారి అందరికీ స్వాగతం సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నాం. వాటిలో భాగంగా ఈ వికసిత పుష్పాలు కార్యక్రమం విశేషంగా ధ్యాన సాధన ద్వారా అనుభవ జ్ఞానం పొంది ఆ అనుభవ జ్ఞానాన్ని మనతో పంచుకోవడానికి వస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు అందరూ ఎక్కడెక్కడి నుంచి. ఈ రోజు శివరామయ్య గారు, శివరామయ్య గారు మనకి నంద్యాల నుంచి వచ్చారు. గత 20 సంవత్సరాలు పైగా విశేషంగా ధ్యాన సాధన చేస్తూ ఎన్నో అనుభవాలు పొందుతున్నారు. వారు పిరమిడ్ నిర్మించుకొని చక్కగా విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. శాకాహార ర్యాలీలను ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వెళ్ళి ధ్యాన ప్రచారాన్ని చేస్తూ ఎన్నో ర్యాలీలలో పాల్గొంటూ 300 పైగా గ్రామాలకు వెళ్ళి వారు విశేషంగా ధ్యాన ప్రచారాన్ని చేశారు. ఇప్పటికీ పిఎంసికి అంబాసిడర్ గా ఉంటూ ఎన్నో కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. మరి అలాంటి గ్రేట్ మాస్టర్ యొక్క అనుభవ జ్ఞానాన్ని, పత్రిజీతో ఉన్న అనుబంధాన్ని విశేషంగా తెలుసుకుంది. సార్ పాటలు కూడా చక్కగా అద్భుతంగా పాడుతూ ఉంటారు. మరి మనలో ఉన్న కళలు మన ధ్యాన సాధన ద్వారా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటాయి అంటారు. మరి అలా ఎంతో ఎంతో జ్ఞానాన్ని పొంది ఉన్నారు. వారి నుంచి ఈ రోజు మనం విశేషంగా తెలుసుకుందాం. వెల్కమ్ సార్. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే. ముందుగా సదానందయ్య గారికి, పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి అమ్మగారికి నా ఆత్మ ప్రణామాలు. మన ఈ యొక్క జూమ్ కార్యక్రమంలో వీక్షిస్తున్నటువంటి వ్యూయర్స్ అందరికీ కూడాను, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడాను నా యొక్క ఆత్మ ప్రణామాలు. నా పేరు పివి శివరామయ్య అండి. నంద్యాల పక్కన బండి ఆత్మకూరు. నేను 2004లో మా ఊరు బండి ఆత్మకూరు అని చెప్పాను కదా! మా ఊర్లో జనార్దన స్వామి దేవాలయం అని చెప్పేసి శ్రీకృష్ణ దేవరాయలు కట్టించినటువంటి పురాతనమైనటువంటి దేవాలయంలో 2004 నవంబర్‌లో ఒక ముగ్గురు మాస్టర్స్ వచ్చారు. కర్నూలు నుంచి. సుబ్రహ్మణ్యం సారు, తర్వాత ఆంజనేయ శర్మ సారు, ఇంకో మాస్టర్ వచ్చారు. వచ్చేసేసి అందరిని గ్యాదర్ చేసేసి ఊర్లో అప్పుడు ఓల్డ్ టైమ్ 2004 అనంగా ఒక తప్పెట కొట్టి ఊర్లో ఇక్కడ పెద్ద దేవాలయంలో ధ్యానం జరుగుతుంది. సత్సంగం మొత్తం అందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి అని చెప్పేసి చెప్పారు. చెప్పగా మేము వినేసి ఎంతో కొంచెం ఓకే సార్. ఓకే సార్. పర్ఫెక్ట్. ప్లీజ్ కంటిన్యూ. అలాగా అద్భుతమైనటువంటి ధ్యానం అంటే మనం చాలా చోట్ల పూజలు వాటిల్లో విన్నాం మనం. పుష్పం సమర్పయామి, అక్షతం సమర్పయామి, ధ్యానం సమర్పయామి అంటుంటారు కదా! అలాంటి ధ్యానం చెప్పడానికి మన ఊర్లోకి వస్తున్నారని ఎంతో సంతోషంతో ఆ యొక్క క్లాస్‌కి వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఆ ముగ్గురితో పాటు ఒక వీఐపీ పర్సన్ ఉంటే మేలనేసి ఎంఆర్ఓ సార్‌ని కూడా పిలిపించారు. మా ఊరి ఎంఆర్ఓ సార్. ఎంఆర్ఓ సార్ అంటే మండలానికి ప్రథమ పౌరుడు కాబట్టి ఆయన చెప్తే ఆయన కూడా ధ్యానం చేసేవాడు. ఆయన అనుభవం కూడా చెప్పాడనమాట. ఆయన అనుభవం చెప్పడం ఏంటంటే ఆయన యాక్చువల్లీ 80 కేజెస్ ఉండేవాడట. నేను ఈ మెడిటేషన్ చేయబట్టే జస్ట్ ఒక 6 మంత్స్ అయింది. నేను 70 కేజెస్ దాకా వచ్చాను. 10 కేజెస్ తగ్గిపోయాను. చాలా బాగుంది. నాకు హెల్తీగా బాగా గెయిలీగా ఉన్నాను. చాలా అద్భుతంగా ఉంది ధ్యానం. మీరందరూ చేయండి అని చెప్పి సార్ అనుభవం చెప్పాడు. ఇక మమ్మల్ని ఈ విధంగా కూర్చోబెట్టారు చక్కగా. మనం చేస్తున్నటువంటి ఈ యొక్క అద్భుతమైన ధ్యానం. ఒక 1 అవర్ చేయించారండి. వాళ్ళు ఒక 1 అవర్ క్లాస్ చెప్పేసి. ఇక తర్వాత అనిపించింది. అసలు ఇక ఇది మరో జన్మ. ఇక దీన్ని మనం నెక్స్ట్ మరి ఇంకో పునర్జన్మ ఎత్తినట్టు ఈ ధ్యానం అనేది తెలుసుకోవడం ద్వారా దీన్ని వదిలిపెట్టకూడదు అని అనుకున్నాను. అప్పుడే నిశ్చయించుకున్నాను. 41 డేస్ చేయమని చెప్పారు. బట్ 2004లో వాళ్ళకి కమ్యూనికేషన్ రావటం, పోవడానికి వెహికల్స్ కన్వీనియంట్ అవి సరిగ్గా లేవు. ఈ ఆటోలనేవి ఎక్కువగా లేవు. అని చెప్పేసి వాళ్ళు మీరు ఇదే దేవాలయంలో అంతా గ్యాదర్ అయ్యి 41 డేస్ కంటిన్యూయస్‌గా ఎక్కడ కూడా డిస్కనెక్ట్ అవ్వకుండా చేసుకోండి అని చెప్పారు. అన్నప్పుడు నేను యాక్చువల్లీ నా ప్రొఫెషన్ చెప్పలేదు. నేను ఎల్ఐసి ఏజెంట్. మార్నింగ్, ఈవినింగ్ ఫీల్డ్ ఎళ్తాను. వాళ్ళు 4:00 టు 6:00 మధ్యలో ఎప్పుడైనా పెట్టుకోండి అని చెప్పారు. నేను ఈవినింగ్ టైమ్‌లో ఫీల్డ్ ఎళ్తాను. సరే ఆ రోజు వాళ్ళు చెప్పింది విన్నాను. అద్భుతంగా మెడిటేషన్ చేశాక చాలా బాగుందనిపించింది. నాకు బయట నుంచి వచ్చేటప్పటికి 7:30, 8 అవుతుంది. నేను ఎలాగా 41 డేస్ కంటిన్యూ చేయాలా అనే ఒక క్రమంలో ఆ దేవాలయంలో నవగ్రహాల మండపం ఉందన్నమాట. అక్కడ ఎవరు పెద్దగా ఉండరు. ఆ నవగ్రహ మండపంలోకెళ్ళేసి నేను 8:00 ప్రశాంతంగా బాగా చక్కగా కళ్ళమొహం కడుక్కొని కూర్చొని కంటిన్యూయస్‌గా 41 డేస్ చేశాను. చాలా అద్భుతం. ఎంత అద్భుతం అంటే యాక్చువల్లీ నేను మెడిటేషన్‌కొచ్చినప్పుడు నా ఏజ్ 30 ఇయర్స్. జనరల్‌గా రకరకాల
కాజెస్, రీజన్స్ తో వస్తా ఉంటారు. కొందరు హెల్త్ హీలింగ్ చేసుకోవడం కొరకు. నేను యాక్చువల్లీ ఆత్మ జ్ఞానం కొరకు వచ్చాను. అప్పుడు చాలా బాగుండేవాడిని. అప్పుడు ఎలాగ ఉండేవాడినో ఇప్పుడు 20 ఇయర్స్ అయింది నేను. అప్పుడు ఎలాగున్నానో అలాగే ఉన్నాను చక్కగా. ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేసుకోవటము, మనకు తగినన్ని ఆసనాలు వేసుకోవటము, మెడిటేషన్ చేసుకోవడం, ఫిజికల్ ఫిట్‌నెస్, మెంటల్ ఫిట్‌నెస్ మోస్ట్‌లీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫర్దర్‌గా మనకు ఏజ్ ఒక 80, 90 వచ్చినా గూడా మనం ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండటం కోసం ఇలాగ కంటిన్యూయస్ చేసుకుంటూ ఆ 41 డేస్ చేశాను. 2004 నవంబర్ అని చెప్పాను. ఆ 2004లోనే మనకి జింకానా గ్రౌండ్స్‌లో ఆహ్, ధ్యాన యజ్ఞం పెట్టారు సార్ ప్రతిసారి. అద్భుతంగా జరిగింది. 7 డేస్ ప్రోగ్రామ్. అందులో వెళ్ళాను. ఇంకా అద్భుతమే అద్భుతం. పరమాద్భుతం. ఇంక ఈ ధ్యానాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం కంటిన్యూయస్ చేస్తూ మనం నలుగురికి చెప్పాలి. ఈ ధ్యానంలోనే మనం మమేకం అయిపోవాలని చెప్పి నిశ్చయించుకున్నాను. 2005 ఫిబ్రవరి వచ్చింది. ఫిబ్రవరి అప్పుడు శివరాత్రి టైం. ఫిబ్రవరిలో శివరాత్రి వచ్చింది. జనరల్‌గా శివరాత్రి అంతా శివాలయాలకు వెళ్తూ ఉంటారు. మేమంతా ఫ్యామిలీ అంతా కసాపురం వెళ్ళామండి. కసాపురంలో ఆంజనేయ స్వామి ఇక్కడ బాగా ఫేమస్ గుంతకల్ దగ్గర. ఒక రూమ్ తీసుకున్నాము. 8:00 అట్లా వెళ్ళాము. తీసుకెళ్ళిన పలహారాలు భోంచేసాము అందరం ఫ్యామిలీ అంతా. కొంచెం వేడిగా ఉంది. కొంచెం చల్లగా ఉంది. బయట వరండాలో వాటర్ బాటిల్ పెట్టుకునేసి నేను తెల్లవారే వరకు ధ్యానం చేయాలని గట్టిగా అనుకున్నాను. 9-5 వరకు. 2 అవర్స్ వన్స్. అప్పుడే నేను అక్కడికొచ్చేసి నేను మెడిటేషన్ 4 మంత్స్ అయుంటుంది. 2 అవర్స్ వన్స్. 2 గంటలు ధ్యానం చేయాలి. మళ్ళీ లేసి కొద్దిగా మంచినీళ్ళు తాగి కొద్దిగా అలా కొంచెం రిలాక్స్ అవ్వాలని చెప్పేసి అలా అనుకుంటూ మెడిటేషన్ చేస్తూ ఉన్నాను. మధ్యలో ఇంత శివాలయాల్లోనే ఉంటారు రష్ అని మనం ఇక్కడికి ఆంజనేయ స్వామి క్షేత్రంకొస్తే ఇక్కడ కూడా ఫుల్‌గా ఉన్నారే. ఏంటి ఇంత రష్ ఉన్నారా? ఏదో అలా లోపల మెడిటేషన్‌లో వచ్చింది. ఇంత రష్ ఉన్నా కూడా మీకు 8:00కి దర్శనం బ్రహ్మాండంగా అయిపోతుంది అని చెప్పేసి వచ్చేసింది. ఇక్కడ కసాపురంలో నేను నేను ధ్యానం చేస్తున్నాను. సారు గుంతకల్‌లో పిరమిడ్‌లో పవనపుత్ర పిరమిడ్‌లో ధ్యానం చేస్తున్నారు. అద్భుతంగా శివరాత్రి ధ్యాన యజ్ఞం చేస్తున్నారు. చాలా ఆ ఎనర్జీ అసలు గా కరెక్ట్‌గా 5:00 లెగిసిన తర్వాత ఎప్పుడు కసాపురం వెళ్ళినా ఒక పెద్ద దండ తీసుకుంటాము. స్వామివారికి ఫస్ట్‌లోనే పూజ స్టార్టింగ్‌లోనే ఇస్తాం కాబట్టి స్వామివారికి ఎదురుగానే వేస్తారు. ఆకు పూజ కట్టిస్తాము. కరెక్ట్‌గా ఎంత రష్ ఉన్నా గూడా రష్ అయితే ఫుల్‌గా ఉంది. పండగలకి బాగా వస్తారు. తర్వాత అలా తెలిసిందనమాట. 8:00కి దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే గర్భగుడిలో పక్కన కూర్చున్నాం మాస్టర్స్. అప్పుడు గుడి కాస్త ఇప్పుడంత అభివృద్ధి చెందలేదు. ఇప్పుడు చాలా సేపు కూర్చొనివ్వరు. అలా కూర్చున్నాను. ధ్యానమగ్నుడు అయిన తర్వాత ఇక ఆంజనేయ స్వామి ఇలాగ ఈ రైట్ హ్యాండ్‌తో గద పెట్టుకొనేసి ఈ లెఫ్ట్ హ్యాండ్‌తో అభయం ఇస్తూ చాలా అసలు ఒళ్ళంతా పులకించిపోయింది. నేరుగా ప్రత్యక్షంగా స్వామి దర్శనమిచ్చారు మాస్టర్. అద్భుతం అంటే ఇంకా ఆ అనుభూతి ఎప్పటికి మర్చిపోలేనటువంటి అనుభూతి. పరవశానికి లోనయ్యాను. నేను ఈ మెడిటేషన్‌కి ముందు ఆంజనేయ స్వామి దగ్గర కూర్చొని గంటన్నర, 2 గంటల పాటు చాలీస, ఆంజనేయ స్వామి అష్టోత్తర నామావళి, ఆంజనేయ స్వామి దండకము చదువుకుంటూ కొన్ని పువ్వులు అలా పెట్టుకొని, ఆ పువ్వులు అలా స్వామి పైన వేసుకుంటూ, ఎప్పుడు నేను ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉండేవాడిని. గంటల తరబడి. ఎన్ని ఏళ్లుగా నేను చిన్నప్పటి నుంచి నేను ఆంజనేయ స్వామి పూజ చేస్తుంటే కూడా కనిపించినటువంటి ఆంజనేయ స్వామి నాకు ఒక్కసారిగా గర్భగుడిలో ఒక్క ధ్యానమగ్నున్నయి ఒక 15 నిమిషాల వెంటనే స్వామి నాకు ప్రత్యక్షమవ్వడం అనేది చాలా గొప్పటి హ్మ్, మర్చిపోయినటువంటి అనుభూతికి లోనయ్యాను. ఆ అనుభూతిని అలాగే మిగుల్చుకొని వచ్చేసి మాకు ధ్యానం నేర్పాడని చెప్పారు గదా! సుబ్రహ్మణ్యం సార్ అని జెప్పేసి చెప్పాను గదా! ఆ సార్‌కి చెప్పాను. సార్ నాకు ఇలాగ కసాపురంలో ఆంజనేయ స్వామి భౌతికంగా కనిపించాడు, అభయం ఇచ్చాడు అని చెప్పాను. అయితే చాలా అదృష్టవంతుడివయ్యా. నీకు థర్డ్ ఐ ఓపెన్ అయింది. నువ్వు స్వామివారు అలా కనపడ్డప్పుడు గ్రేట్ మాస్టర్స్ వాళ్ళని మనం ఏమైనా అడగాలి అని చెప్పారు. అయితే అప్పటికి తెలీదు నాకి. ఇంత ఇంతుంటుందా ధ్యానం చేయటం ద్వారా అనేది ఒకటి తెలుసుకున్నాననమాట. ఇక అక్కడి నుంచి కంటిన్యూయేషన్ వర్క్ చేసుకోవటం, మధ్య మార్గం, చక్కగా ధ్యానం చేసుకోవటం, ఇక శాకాహార ర్యాలీలు మా ఊర్లో చేయించడము, ఇలా చేసుకుంటూ ఈ క్రమంలో ఆహ్, ధ్యానం చుట్టుపక్కల మహిళా శక్తి అని అద్భుతంగా ఉండింది మాస్టర్స్. అద్భుతం 2005, 6, 7 ఆ టైంలో ఎంత బాగా అంటే వాళ్ళు ధ్యాన మహిళా మండలి అని చెప్పేసి ఒక సెంటర్ స్టార్ట్ చేయడం. 41 డేస్ రన్ చేయటం.
లోపలి ఊర్లో అయినప్పటికి కూడా వాళ్ళు ఎవరైనా అక్కడ ఆ ఊర్లో వాళ్ళు ఎవరైనా బైక్ పైన డ్రాప్ చేస్తే వెళ్లి క్లాస్ చెప్పేసి, మమ్మల్ని క్లాస్ చెప్పమని చెప్పడము, మేము వెళ్లి చెప్పడము. సారు మనకి ధ్యాన మహిళా చక్రం అని పెట్టారంటే ఎంత అద్భుతం అంటే అసలు వర్ణనాతీతం. నిజంగా చెప్పాలంటే మహిళ లేకపోతే అసలు సృష్టే లేదు మాస్టర్స్. మహిళ గురించి అద్భుతమైనటువంటి ఒక మహిళ అన్నింట్లో మహిళ ఉంటుంది అని చెప్పేసి ఇందులో ఉంది మాస్టర్. రామునికి సీత, కృష్ణునికి రాధ. ఈశునకు ఈశ్వరి, మంత్ర పఠనంలో గాయత్రి, గ్రంథ పఠనంలో గీత, దేవుని ఎదుట వందన, అర్చన, పూజ, హారతి, ఆరాధన, వీరికి తోడుగా శ్రద్ధ. మన దినచర్యలో భాగంగా ఉదయానికి ఉష, అరుణ, సాయంత్రం సంధ్య, చీకటైతే జ్యోతి, దీప, పడకలో మేనక, పడుకున్నాక స్వప్న, చూసేటప్పుడు నయన, వినేటప్పుడు శ్రావణి, మాట్లాడుతున్నప్పుడు వాణి, ఓర్మిల ఓర్మిలో వసుధ, పేషెన్స్ లో భూమాత, వడ్డించేటప్పుడు అన్నపూర్ణ, నడుస్తున్నప్పుడు హంస, నవ్వుతున్నప్పుడు హాసిని, ప్రసన్న, అద్దంలో చూస్తే సుందరి, చేసే పనికి స్ఫూర్తి, పని చేయడానికి స్పందన, మంచి పనికి పవిత్ర, ఇష్టంగా చేసే పనికి ప్రీతి, నీరు తాగుతున్నప్పుడు గంగ, ఐస్ క్రీమ్ తినేటప్పుడు హిమజ, సినిమా చూస్తున్నప్పుడు చిత్ర, అబద్ధం ఆడుతున్నప్పుడు కల్పన, నిజం చెప్పేటప్పుడు సత్యవతి, నిర్మల, ఆలోచనటప్పుడు ఊహ, భావన, చదువుతూ ఉన్నప్పుడు సరస్వతి, వ్యాపారంలో ప్రతిభ, ప్రగతి, సంతోషంలో సంతోషి, కోపంలో భైరవి, ఆటలాడుతున్నప్పుడు ఆనంది, గెలుపు కోసం జయ, విజయ, గెలిచిన తర్వాత కీర్తి, సరిగమలు నేర్చుకుంటున్నప్పుడు సంగీత, పాటలు పాడుతున్నప్పుడు శృతి, కోకిల, తాళం వేయుచున్నప్పుడు లయ, సాహిత్య గోష్ఠిలో కవిత, నగరాన్ని కాపాడుతూ ప్రకృతి, జీవిత గమనంలో మనతో, విద్యాభ్యాసంలో విద్య, సంపాదనప్పుడు లక్ష్మి, చేసే వృత్తిలో ప్రేరణ, పని చేసి వచ్చాక శాంతి, చిన్నతనంలో లాలన, మధ్య వయస్సులో మాధురి, ముసలితనంలో కరుణ, మమత, జీవితాంతం మనతో జీవిత. నిన్ననే మాతృ దినోత్సవం కూడా జరిగింది మాకు. అద్భుతం. అమ్మ ప్రేమ మనం వర్ణించలేనటువంటిది. అమ్మ ప్రేమకు మనం ఎలాంటి కృతజ్ఞత చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే అమ్మ మనకు నిస్వార్థంగా, నిష్కల్మషంగా ఎప్పటికి కూడా మన బాగోగులు చూసుకుంటూ, మన అభివృద్ధిని కాంక్షిస్తూ, ఎప్పటికీ తను తింటూ తను తినకపోయినా తన పిల్లవాడికి పెడుతూ, తను తక్కువ చూసుకుని తనకి ఏది తక్కువైనా పర్వాలేదు, మా పిల్లవాడికి ఏది తక్కువ కాకూడదని చెప్పేసి ఇంత ప్రేమగా చూసేటువంటిది ఒక అమ్మ మనసు మాత్రమే. ఎందుకంటే ఏది ఆశించకుండా ఇచ్చేటువంటి ప్రేమ అమ్మ ప్రేమ. అటువంటి అమ్మ ప్రేమకు నోచుకున్న వాళ్ళందరూ ధన్యజీవులే. అంటే అమ్మ ఓ స్త్రీమూర్తి. ప్రకృతి మొత్తం ఒక స్త్రీమూర్తి. స్త్రీమూర్తి లేకపోతే సృష్టి అన్నది లేదు. ఇది గుర్తెరిగి మన గురువుగారు సుభాష్ పత్రిజీ గారు అద్భుతంగా ధ్యాన మహిళా చక్రాలు నిర్వహించారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అంత మహిళా మాస్టర్స్ ఎక్కువ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే పిరమిడ్స్ మెయింటైన్ చేస్తున్నారు. చాలా చోట్ల ధ్యాన యజ్ఞాలు వాటిని కూడా నిర్వహిస్తున్నారు. ఇంత గొప్ప శక్తి అంటే అది మహిళా శక్తి. ఓర్మిలో వసుధ. భూమాతకు ఉన్నటువంటి ఓర్పు వాళ్ళకి ఉంటుందన్నమాట. అంత గొప్ప శక్తి. అలాగే మాకు ఇక్కడ నంద్యాలలో సార్ 24 అవర్స్ అఖండ ధ్యానం పెడతారు మాస్టర్స్. అంటే 3 మంత్స్ వన్స్ పెడతాడు. అలా 3 మంత్స్ వన్స్ పెట్టినప్పుడు నేను మినిమమ్ 20 అవర్స్ కూర్చుంటాను. నాకు అలవాటన్నమాట. అది ఎక్కడ అలవాటయిందంటే 2009లో మాలం శివప్రసాద్ సార్ నేతృత్వంలో దోర్నాల్లో అఖండ ధ్యానం పెట్టారు. అంటే ఈ అఖండ ధ్యానంలోకి ఒక గ్రూప్ మొత్తం 56 మెంబర్స్ వెళ్ళాము. అక్కడ వాళ్ళు చెప్పిందేంటంటే, ఇక్కడ ఘనాహారం ఉండదు, ద్రవాహారం మాత్రమే. అంటే మనం తీసుకునేటువంటి డైలీ ఫుడ్ కాకుండా ఏదైనా ఒక పూట రాగి మాల్ట్ ఇస్తారు. ఒక పూట ఒక చిన్న గ్లాస్ పెరుగిస్తారు. ఒక పూట గుగ్గులు ఇస్తారు.
అవి అలసంతలు కానీ, ఇక కందులు కానీ, వేరుశెనగలు కానీ గుగ్గులు ఇస్తారు. వీటికి మీరు సరైనట్టుగా ఉంటే సరే. మీలో కాదు ఖచ్చితంగా మాకు ఆహారమే కావాలనే వాళ్ళు గ్రూప్ చెప్పండి. వాళ్ళకి తయారు చేసి పెడతామని చెప్పారు. మేమంతా జస్ట్ ఒక 40 మెంబర్స్ అంతా కూడా ద్రవాహారానికి మేము రెడీ అయ్యాం. మిగతా 16 మెంబర్స్ మేము డైలీ తీసుకునే ఆహారం లేకపోతే మేము ఉండలేమన్నారు. వాళ్ళకి సరే అండి అని చెప్పారు. వాళ్ళు నెక్స్ట్ పూటకల్లా మాతో పాటు జాయిన్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు ఉండగలిగింది మేము ఎందుకు ఉండలేమని చెప్పేసి. అలా 3 డేస్ అక్కడనమాట. ఫస్ట్ డే వచ్చేసేసి 9:00 టు 4:00 వరకు కూర్చోబెట్టారు నైట్. మాకు ధ్యానం చేయాలని చాలా ఇష్టం. కానీ నైట్ ఏంటంటే మనం ఉన్న చోట మన ఇంట్లో మనం ధ్యానం చేస్తూ మధ్యలో నిద్ర వచ్చేస్తే పడుకోవడం ఇలా జరుగుతుండేది. అక్కడ ప్రాక్టీస్ చేయించారు బాగా. 9:00 టు 4:00. సెకండ్ డే వచ్చేసేసి 9:00 టు 5:00 వరకు ఎర్లీ మార్నింగ్. థర్డ్ డే వచ్చేసి 9:00 టు 6:00 వరకు చేయించారు. తీసుకునే ఆహారం మాత్రం ఇదే. మాకు ఎలాంటి ఆకలి అనేది అస్సలు లేదు. ఎందుకంటే ఇంత చక్కగా ఈ ధ్యానం చేసుకుంటూ మేము తీసుకున్నటువంటి ఎనర్జీ దైవశక్తి, ప్రాణశక్తి, విశ్వశక్తి, అద్భుతమైనటువంటి ఈ యొక్క మనం తీసుకునే ఈ యొక్క ఆత్మ చైతన్య శక్తి దీని ముందు అన్ని బలాదూరే. భౌతిక శక్తి బలాదూరే. ఎందుకంటే తీసుకుంటున్నటువంటి ఏ ఆహారం అయితే ఉందో అది జీర్ణమైపోతుంది. మనం తీసుకున్నటువంటి విశ్వశక్తి మన లోపల అణువణువున మొత్తం చేరి ఉంటుంది. అలా వాళ్ళు ఆ 3 డేస్ మమ్మల్ని కూర్చోబెట్టే ముందుగా ఏం చెప్పారంటే, చిన్న సంకల్పంలాగా పంచభూతాలకు కృతజ్ఞతలు, సృష్టికర్తకు కృతజ్ఞతలు, ప్రకృతి శక్తులకు కృతజ్ఞతలు, జన్మనిచ్చిన అమ్మ నాన్నకు కృతజ్ఞతలు. నేనివాళ అంటే మనం కూర్చునే గంటలను మనం అనుకోవాలి. ఆ రోజు నేనివాళ అఖండ ధ్యానం చేయాలనుకుంటున్నాను. నా శరీరంలోని ప్రతి అణువు, ప్రతి పరమాణువు సహకరించేలా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మాస్టర్స్ అని చెప్పేసి ఆంజనేయ స్వామి గాని, వెంకటేశ్వర స్వామి గాని ఎవరికి ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనం అనుకోవడం ద్వారా మనలో ఒక జర్కొచ్చేస్తుంది. జర్కొచ్చేసి మనం ఎన్ని అవర్స్ కూర్చోవాలనుకుంటామో అన్ని అవర్స్ తర్వాతే మెలుకువ వచ్చేస్తది. ఆ 5 అవర్స్, 6 అవర్స్, 7 అవర్స్ అనేది అవలీలగా ధ్యానం అయిపోయింది. అక్కడ నేర్చుకున్నాను మాస్టర్స్. ఇక అక్కడి నుంచి అక్కడ మాకు చెప్పినటువంటి మాస్టర్స్‌లో కూడా ఒక మాస్టర్ సునీత మేడం. ఆమె కంటిన్యూయస్‌లీ ఘనాహారం తీసుకోవట్లేదట. అప్పటికి 5 ఇయర్స్ అయిందంట. ఆమెను చూస్తే మాకెంత ఇన్‌స్పైరబుల్‌గా అనిపించింది. మేమొచ్చేసి ఒక 1 ఇయర్ నైట్ ఏం తినకుండా ప్రాక్టీస్ చేశాం. ఒక 1 ఇయర్ ఒక చపాతీతో ప్రాక్టీస్ చేశాం. ఒక 1 ఇయర్ తీసుకుంటే ఒక జొన్న రొట్టెతో ప్రాక్టీస్ చేసేసాం. ఎంత బావుంటుందంటే మనం ఎవ్రీడే తీసుకునేటువంటి మీల్స్ తీసుకున్నాక మన శరీరం నిద్రకు ఉపక్రమిస్తుంది. అది డిఫరెంట్‌గా మనం ఏదైనా ఆ ఫుడ్ తీసుకున్నప్పుడు తేలికపాటుగా ఆ బాడీ అనేది అరే! ఇతడేదో చేంజ్ చేశాడు అని చెప్పేసి మనల్ని అవేర్‌నెస్‌గా ఉంచేటట్టు చేస్తుంది. ఇక్కడ మెడిటేషన్ చేయడం అంటే మనం జనరల్‌గా మోర్ అవర్స్ చేయటం అనేది కాదు. మనం చేసినది కొద్దిసేపు అయినప్పటికి కూడా ఎంతపాటి శ్రద్ధతో మనం ఎంతపాటి అవేర్‌నెస్‌తో మనం ఏకాగ్రతతో ధ్యానం చేస్తామనేది ప్రధానం. 15 మినిట్స్ చేసినా చాలు. ఎప్పుడైతే శూన్యస్థితిలోకెళ్ళిపోయి కంప్లీట్‌గా మనం ఉంటామో, అదే నిజమైనటువంటి ధ్యాన స్థితి. అక్కడే మనకు వెలుపలున్నటువంటి విశ్వమయ ప్రాణశక్తి, విశ్వమయ దైవశక్తి, విశ్వమయ మన చైతన్యాన్ని పెంచేటువంటి అద్భుతమైనటువంటి మన శరీరాన్ని మొత్తం ఉద్దీపన చేస్తూ 72,000 నాడుల్ని మొత్తం ఉత్తేజితం చేసేటువంటి ఆ యొక్క మహత్తరమైన శక్తి మనలోకి వచ్చేది. అందుచేత ధ్యానం బాగా మనం చాలా మంది కొన్ని ఏళ్ల తరబడి చేస్తున్నారు. కాకపోతే కొన్ని అవ్వట్లేదు, కొన్ని నెరవేరట్లేదు, కొన్ని హెల్త్ డిసీజెస్ అని కూడా మేము వాటి నుంచి బయట పడట్లేదు అంటూ ఉంటుంటారు. ఇక్కడ ధ్యానం చేయటం అనేదే కాకుండా మన భావన మారాలి. మన గురుగారు వాక్క్షేత్రం, చేష్టా క్షేత్రం, ఆలోచనా క్షేత్రం ఇలా ఎంత చక్కగా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం శ్రీకృష్ణ వారు అర్జున్ చెప్తారు కదా! ఎంత చక్కగా చెప్తారంటే సాయిబాబా గుడిలో కూడా శ్రద్ధ, సబూరి ఉంటుంది. శ్రద్ధ, ఏకాగ్రత, సబూరి, సహనం ఈ 2 పాటించాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియః జ్ఞానం లబ్ధా పరాం శాంతి అతిరేనాతి గచ్చతి. శ్రద్ధ ఇంద్రియ నిగ్రహం గలవాడు జ్ఞానం పొందుటకు సమర్థుడగును. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షం పొందుటకు సమర్థుడగును. అంటే మనం ఎప్పుడైతే మన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్‌గా ముగించేసి సగం మధ్యలో ఉండి ధ్యానం కూర్చోకుండా, మనం కూర్చున్నప్పుడు ధ్యానం పైననే మనస్సు లగ్నం చేసేసి బాడీ ప్రెజెంట్, మైండ్ అబ్సెంట్ అనేది ఉండకుండా కంప్లీట్‌గా మనం ఎప్పుడైతే మనలోకి మనం వెళ్తామో, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, శూన్య స్థితి,
ధ్యానం అంటే ఉత్సాహము, ఆనందము, ధ్యానం అంటే మోక్షము, ధ్యానం కల్పతరువు, ధ్యానం కామధేను, ధ్యానం అక్షయ పాత్ర. ఇంకా ధ్యానం అంటే ఏంటంటే, మనం పరమాత్మను అంటే సాక్షాత్తు ఆ సీతాన్వేషణకు వెళ్లి వచ్చిన తర్వాత అతను సక్సెస్ అయి తిరిగి వచ్చాక ఆంజనేయ స్వామిని రాముల వారు నీకు ఏ గిఫ్ట్ ఇవ్వాలి? ఏ గిఫ్ట్ ఇచ్చినా తక్కువే అని చెప్పేసి అత్యంత ఉత్తమమైనటువంటి ఒక ఆలింగనం చేసుకున్నాడు. అలాంటి ఆలింగనం ఎవరికీ దక్కలేదు. ఆంజనేయ స్వామి వారికే దక్కింది. అలాగా మనం ఎప్పుడైతే ధ్యానంలో నిగూఢమై, నిమగ్నమై మన లోపలికి వెళ్లి మన లోపల మన అంతరాంతరాల్లోకి మన మనస్సు, మన శ్రద్ధ, మన బుద్ధి లోపలికి చొచ్చుకొని వెళ్ళినప్పుడు మనలో ఉన్నటువంటి పరమాత్మను మనం ఆలింగనం చేసుకుంటాం. పరమాత్మతో మనం మమేకమవుతాం. మనలో ఉన్నటువంటి ఆత్మ, ఆ పరమాత్మ మనలో ఉన్న ఆత్మ రూపంలో కొలువై ఉన్నాడు. అంటే ఆ పరమాత్మను మన తీసుకునే ప్రతి శ్వాస తాకుతుంది. ఆ శ్వాస మళ్ళీ నిశ్వాసగా బయటికొస్తుంది. వెచ్చగా వెళ్ళేటువంటి శ్వాస చల్లగా బయటకొచ్చేస్తుంది అంటే ఎంత చక్కగా పరమాత్మతో దర్శించి పరమాత్మనికి అభిషేకం చేస్తూ విశ్వశక్తి మనల్ని ఎంతో తేజవంతులుగా తయారు చేస్తుంది. చూడండి, నిద్రలోంచి మెలకువలోకి వచ్చిన తర్వాత కళ్ళంతా ఒక మనం నలుపుకుంటాం. కళ్ళ చుట్టూ ఉసుల్లాగా వస్తాయి. తలంతా చెదిరిపోతుంది. అదే నైట్ మెడిటేషన్‌లోంచి లెగిసామనుకోండి, ఎంత యాక్టివ్‌గా ఉంటామంటే, మనం థర్డ్ ఫ్లోర్‌లో ఉన్నా గూడా కిందకి మెట్లు చక 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 దిగుతూ వెళ్ళిపోతాం అసలు. మన కళ్ళ చుట్టూ ఉసులనేవి రావు. మన ఫేస్ ఒక గ్లోగా తయారైపోతుంది. ఒక తేజస్సుగా తయారైపోతుంది. అంత అద్భుతంగా ఉంటుంది. ఇంత గొప్ప జ్ఞానం గురుగారు ఇచ్చారు. అసలు ధ్యానం చేయడం అయితేనేమి, జీవితాన్ని ఎలా మలుచుకోవాలనేది అయితేనేమి, ఎలా తినాలని ఎలా అంటే మనం తీసుకునే ఆహారం కూడా మి శాకాహారము, యుక్తాహారము, మితాహారము, నిరాహారం. ఒక రొట్టె, ఇంత పచ్చడి మెతుకులు చాలయా అంటారు గురుగారు. అంటే తీసుకునే ఆహారం మోతాదు ఎక్కువ ఉండటం ద్వారా మనకి ఎక్కువ శక్తి వస్తుందనేది ఒక భ్రమ. మనం తెలియక బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్‌కొచ్చిన తర్వాత మన ఆహార నియమాలు మారాలి. మన వ్యవహార శైలి మారాలి. మన కండక్ట్ మారాలి. మన సిన్సియారిటీ మారాలి. మనకు ఇంతగా ఉపయోగకరమై మనకింత మేలు చేసినటువంటి ధ్యానం మనల్ని ఇంత గొప్పగా ఉన్న స్థితికి మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీర్చిదిద్దినటువంటి ధ్యానానికి మనం ఏమైనా చేయాలి అనే సంకల్పంతో మనం కూడా నలుగురికి ధ్యానం నేర్పాలి. నలుగురికి మన చేతనైనంత సహాయం చేయాలి. పెయిడ్ మాస్టర్ అంటేనే నా వల్ల అవ్వదు. ఐ కాంట్, ఐ డజంట్, ఐ డిడ్ నాట్ అనకుండా ఐ కెన్, ఐ డూ ఇట్ అని చెప్పి ఎప్పుడు మనం ముందుకు వెళ్తూ ఉండాలి. నలుగురికి పరోపకారిగా ఉండాలి. వాలంటీర్‌గా ఉండాలి. సహాయం చేయాలి. చేతనైనంత సహాయం చేయాలి. మాట సహాయమైన ఓదార్పైనా చేయాలి. ఎందుకంటే ఆ ఒక చిన్న ఓదార్పు అతనిలో ఎంతో ఊరటనిస్తుంది. గురుగారు నిష్క్రమించి మనందరిలో ఆవిష్కరించారు. ఎందుకంటే మనమంతా కూడా ఈ యొక్క ధ్యానాన్ని నలుగురికి పంచి మొత్తం ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. యాక్చువల్లీ గురుగారు చెప్పింది ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్. మోస్ట్‌లీ అది ఏంటంటే ఆ యొక్క చివరిది అందరూ కూడా అహింసావాదులైపోవాలి. అంటే హింసని విడనాడాలి. ఒక మాటలతో ఎవరిని బాధ పెట్టకూడదు. మన చేతులతో ఏ జీవిని కూడా మనం హింసించకూడదు. ఆ గురుగారు నిష్క్రమించి మనల్ని ఆవిష్కరించినటువంటి ఒక అద్భుతమైన గీతం మాట. ఇందులో సాహిత్యం చాలా అద్భుతం. రాసినవారు మల్లిక్. శిక్షణ పాడారు. మన పేంచులో వచ్చింది. ఈ గాలిలో కందమై, ఈ భూమికి బంధమై, ఆ వేకువ రేఖవై, మా చూపుకు దారివై, ధ్యాన మార్గం మమ్ము నడిపావు, యోగమంటే మాకు తెలిపావు, వెదురే వేణువయ్యేలా, ఎదలో నాదమయ్యేలా, ప్రాణ వాయువులను మాకు కూర్చావు, ప్రాణనాడిలాగా నీవు మారావు, ఈ గాలిలో గంధమై, ఈ భూమికి బంధమై, ఆ వేకువ రేఖవై,
మా చూపుకు దారివై నీ శిక్షణలే మాకు రక్షణలు నీ బోధనలే మాకు సాధనలు మనసును మౌనంగా మీటుతూ చైతన్యం నింపుతూ వేదనంతా తుడిచివేశావు ఈ మధువనిలో భ్రమరములా శృతిలయలో గమకములా ఈ గాలిలో గంధమై ఈ భూమికి బంధమై ఆ వేకువ రేఖవై మా చూపుకు దారివై మా శ్వాసలలో నీవు ఉన్నావు నీ ధ్యాసలలో మేము ఉన్నాము తనువుకు ఆనందం పులుముతూ దైవత్వం మత్తుతూ జీవహింస కూడదన్నావు పదములలో కృష్ణుడిలా నడవడిలో బుద్ధుడిలా ఈ గాలిలో గంధమై ఈ భూమికి బంధమై ఆ వేకువ రేఖవై మా చూపుకు దారివై గురుగారు 400 పుస్తకాలు సారాంశంతో ఒక పాటలు రాశారు. ఆ పాటలో ఒక చిన్న చరణం బ్రతుకంటే ఆటరా బ్రతుకంటే ఆటరా బ్రతుకంటే పాటరా బ్రతుకంటే ఆట బ్రతుకంటే పాట బ్రతుకంటే నాట్యమంట బ్రతుకంటే నాటకమంట వైరాగ్యం వద్దంటరో రన్నలారా వైభోగం మనదంటరో బ్రతుకంటే ఆటంట బ్రతుకంటే పాటంట బ్రతుకంటే నాట్యమంట బ్రతుకంటే నాటకమంట వైరాగ్యం వద్దంటరో రన్నలారా వైభోగం మనదంటరో అంటే మన బ్రతుకు ఒక ఆటలాగా బ్రతుకు ఒక పాటలాగా ఒక నాటకంలాగా ఒక నాట్యం లాగా సాగిస్తూ వైరాగ్యం అనేది తీసేసే ఎంచక్క వైభోగంలోనే మనం మునిగి తేలాలని చెప్పారు. అంటే ఈ ఎప్పుడైతే మనం ధ్యానం మనం చక్కగా హక్కును చేర్చుకుంటామో మన ఆత్మతో మనం మమేకం అవుతాము మన ఆత్మతో మనం సహచరిస్తాము ఆత్మతో మనం స్నేహం చేస్తాము అప్పుడు మొత్తం కూడా మన జీవితం అంతా చాలా హాయిగా ఒక పూల పాన్పు లాగా ఒక కార్పెట్ పరిచినటువంటి కార్పెట్ పైన నడిచినట్టుగా చక్కగా ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి పూలగారి గురుగారు వేశారు. అలాగే 24 అవర్స్ అక్కడ ధ్యానం అనేది అక్కడ దొర్నాల నేర్చుకునే ఆ ప్రాక్టీస్ ఇక్కడ 1 డే అలాగా కూర్చున్నాను. 20 అవర్స్ కూర్చున్నాను. నా లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరం బయటకు వచ్చేసింది మాస్టర్. ఆ సూక్ష్మ శరీరం బయటకు వస్తుందని నా యొక్క ఎదుక గమనిస్తా ఉంది. నా అవేర్‌నెస్. అది ఎలా వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది? చూడాలి అని చెప్పేసి నేను నా అవేర్‌నెస్ గమనిస్తా ఉంది. ఆ యొక్క సూక్ష్మ శరీరానికి కొండలు, కోనలు, లోయలు, సెలయేర్లు, నిప్పు, నీరు ఏది అడ్డు రాదు. ఎంతటి కొండనైనా దాటుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంటుంది అది. 7 సముద్రాలను దాటుకొని వెళ్ళిపోతుంది. అలాగా నాలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరం బయటకొచ్చేసింది. బయటకొచ్చేసి అలా వెళ్తుంది, వెళ్తుంది, వెళ్తుంది. నా యొక్క గమనిక వెళ్తోంది. అలా అలా తిరుపతి దాకా వెళ్ళింది. తిరుపతి నుంచి ఇదేం చేస్తుందో నేను చూస్తూ ఉన్నాను. తిరుమల వెళ్ళింది. తిరుమల వెళ్ళేసి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అంతా చుట్టేస్తోంది. బాగా రద్దీగా ఉంది. జనరల్‌గా మనం ఫిజికల్ బాడీ బయటికెళ్ళాలంటే వాళ్ళు లాక్ తీస్తే మనం బయటికెళ్ళిపోతాం. అది అలా కాకుండా క్యూ కాంప్లెక్స్ అంతా చుట్టేస్తూ అలా వెళ్ళిపోతా ఉంది. వెళ్ళిపోతూ చక్కగా హాయిగా అక్కడ శ్రీవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకున్నాము. ఈ జన్మ ధన్యమైపోయింది. ఇక చాలు ఈ జన్మకని చెప్పేసి సంతృప్తి చెందుతూ అలా ముందుకెళ్ళిపోతున్నారు భక్తాదులంతా. ఈ యొక్క సూక్ష్మ శరీరం ఇదేంటి వీళ్ళంతా శ్రీవారి మూర్తిని మాత్రమే చూసేసి ఇక శ్రీవారిని చూసేసుకున్నామని చెప్పేసి ఈ జన్మ ధన్యమైపోయింది అనుకుని వెళ్ళిపోతున్నారు. కాదు ఇక్కడ శ్రీవారి కింద ఎక్కడో ఉన్నారని చెప్పేసి
అది ఆ సూక్ష్మ శరీరం 200 అడుగుల లోతుకి వెళ్ళింది మాస్టర్స్. చూడండి, ఆ 200 అడుగుల లోతుకు వెళ్ళే తర్వాత అక్కడ ఒక బంగారు గుహ ఉంది. మిరిమిట్లు కొలిపేటువంటి దేదీప్యమానమైనటువంటి వెలుగులు విరజిమ్ముతున్నటువంటి ఆ యొక్క గుహలో తేజోమయుడుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉత్తరీయం వేసుకొని అలా కూర్చున్నారు ధ్యానమగ్నుడై. పక్కనే ఆంజనేయ స్వామి కూర్చున్నాడు. అక్కడ ఏంటంటే ఆంజనేయ స్వామి కోతి రూపంలో కూర్చున్నాడు. గద పక్కన ఉంది. గురుగారు మొదట్లో ఆంజనేయ స్వామి కనపడినప్పుడు మీవేదైనా మాస్టర్స్ కనపడినప్పుడు అడగమని చెప్పారనేది గుర్తుకొచ్చింది. స్వామి మీరేంటి ఇక్కడ కూర్చున్నారు వెంకటేశ్వర స్వామి పక్కన, మరి శ్రీరాముల వారి పక్కన కూర్చోవాలి కదా అని ఆంజనేయ స్వామిని అడిగాను. లేదు నాయనా, అది త్రేతాయుగంలో రాముడు, ద్వాపరంలో శ్రీకృష్ణుడు, కలియుగంలో వెంకటేశ్వర స్వామి. ఆయన ఎక్కడుంటే నేను అక్కడుంటాను, నేను ఎక్కడుంటే ఆయన అక్కడుంటాడు అని చెప్పేసి ఆంజనేయ స్వామి వారు సెలవిచ్చారు. నా అనుభూతి వర్ణనాతీతం. రోమాలు నిక్కపరుచుకుని ఒళ్ళంతా పులికించిపోయింది. పరవశుని అయిపోయాను. నేను జనరల్ గా టికెట్ పెట్టుకుని వెళ్ళి కూడా ఆ యొక్క శ్రీవారి మూర్తిని చూస్తూ వచ్చాను. ధ్యానంలో కూర్చొని నేరుగా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, ఆంజనేయ స్వామిని మరొకసారి దర్శనం చేసుకుని వచ్చాను. ఈ అద్భుత భాగ్యం నాకు ఈ ధ్యానం వల్ల లభించింది. ధ్యానం ఎంత గొప్పదంటే గురుగారు చెప్తారు అసలు. ధ్యానం జనరల్ గా ధ్యానం సర్వరోగ నివారణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని. అంటే ఎక్కడైతే ధ్యానం చేస్తుంటామో అక్కడ భోగం వచ్చేస్తుంటుంది. జనరల్ గా కొంతమంది నాన్ మెడిటేటర్స్ కి ఇదేంటి అని అనుకోనొచ్చు. ఎప్పుడైతే మనం సెల్ఫిష్‌నెస్ గా, అంటే ఎలాంటి స్వార్థం లేకుండగా మనం ధ్యానం చేస్తూ, ధ్యానం చెబుతూ ఉంటామో, ధ్యానం చేస్తే గురుగారు బస్సులో వెళ్ళినట్టు, పల్లె వెలుగు బస్సులో వెళ్ళినట్టు, ధ్యానం చెబితే ఏరోప్లేన్‌లో వెళ్ళినట్టు అని చెప్పారు. చూడండి, మరి ఏరోప్లేన్ ప్రయాణం చేయాలంటే జనరల్‌గా టక 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 ప్రతి ప్రయాణానికి ఏరోప్లేన్ మనం వెళ్ళలేం కదా! ఎందుకంటే దానిది వేరేగా ఉంటుంది. దాని టికెట్ వేరే ఉంటుంది. 3 మంత్స్ బిఫోర్ చేసుకోవాలి. చెకింగ్, చెకౌట్ ఎన్నో. కానీ మరి ఇంత అద్భుతమైన అవకాశం మనకిచ్చారు. అంటే ఎక్కడ అవకాశం వస్తే అక్కడ మనందరికీ ధ్యానం నేర్పుతూ, ధ్యానం చేస్తూ, వాళ్ళని శాకాహారులుగా మారుస్తూ, అహింసామయులుగా మారుస్తూ, ఈ పుడమికి, ఈ యొక్క భూమాతకు కాలుష్య కోరలో చిక్కుకునుంది. అహింసా తత్వంలో ఉంటూ, అందరూ స్వార్థ భావనలు ఉంటూ, ఈ అరిస్టెడ్ వర్గాలను విడనాడలేక, చూడండి, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యం. కామంతో రావణాసురుడు చంపబడ్డాడు. క్రోధంతో హిరణ్యకశిపుడు చంపబడ్డాడు. లోభంతో దుర్యోధనుడు, క్రోధంతో ధృతరాష్ట్రుడు ఇలా చనిపోబడ్డారు. ఇంతమంది చూడండి. ఇలాగ మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం, పురాణాలు చదువుతూ ఉన్నాం. అయినప్పటికీ కూడా మనలో ఇక భావన విడనాడడం లేదు. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు మనం దూరం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తామో, ఈ కోరిన కోర్కులు కోయిని కట్లు అని చెప్తాడు అన్నమాచార్యుల వారు. ఎంత అద్భుతం అంటే మాస్టర్స్, మనం కోరికలు ఒక లిమిట్ పర్వాలేదు, అవసరమే. ఎందుకంటే మనకు కూడా ఏదైనా ఒక ధ్యాన యజ్ఞాల్లో మనం సబ్స్క్రిప్షన్ చేయాలంటే కొంత డబ్బు అవసరమే, పర్వాలేదు. కానీ పక్కవాడిని మనం కొల్లగొట్టేసి పక్కవాడి పతనం కోరుకుంటూ మనం పొందేటువంటిది అది అది గ్రోత్ కానే కాదనమాట. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అన్నమాచార్యుల వారు ఎంత అద్భుతంగా చెప్తారంటే ఒక పాటలో, మన కోరికలకి ఒక లిమిట్ ఉండాలి. అంతర్యామి అలసితి సులసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని. అంతర్యామి అలసితి సొలసితి కోరిన కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెంచగా. కోరిన కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెంచగా. భారపు పగ్గాలు పాప పుణ్యములు, భారపు పగ్గాలు పాప పుణ్యములు నేర్పున
అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని అంతర్యామి అంతర్యామి మతిలో చింతలు మైలలు మనుగులు వదలవు నీవవి వద్దనక మదిలో చింతలు మైలలు మనుగులు వదలవు నీవవి వద్దనక ఎదుటనే శ్రీ వెంకటేశ్వర వెంకటేశ శ్రీనివాస ప్రభో నీ అతి అదనగా చితిని అట్టిటనక అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని అంతర్యామి 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 అంతర్యామి. అంటే అన్నమాచార్యుల వారు తలలు బోడి చేసుకుంటే కాదు, తలుపులు బోడి చేసుకుంటే దేవుణ్ణి దర్శించవచ్చు అని చెప్తారు. ఎంత చక్కగా చెప్తారంటే, మనం తిరుమల వెళ్ళేసి మన ఇంటి పైన దృష్టి పెట్టేసి, గుళ్ళోకి వెళ్ళేసి మన చెప్పుల పైన దృష్టి పెట్టేసి, ఎక్కడెక్కడికో మనం బాడీ తీసుకెళ్ళి మన మైండ్‌ని ఎక్కడెక్కడో పెట్టేసుకోవడం వల్ల మనం ఏమీ సాధించలేం. అంటే మన లోపల తలుపులు శూన్యమైపోయినప్పుడే నిజమైనటువంటి తలుపులు అంటే ఆ వైకుంఠ ద్వారం తెరుచుకుంటుంది. ఆ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని మనం దర్శించవచ్చు. సాక్షాత్తు ఆ యొక్క వెంకటేశ్వర స్వామి మన లోపలే కొలువై ఉన్నాడు. ఆ యొక్క కొలువై ఉన్నటువంటి ఆ పరమాత్మ మనలో ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మను మనం అనునిత్యం మనం ఉద్దీపన చేసుకుంటూ ఆత్మ చైతన్యాన్ని మనం పెంచుకుంటూ మనం అలా ధ్యానం చేసుకుంటూ అనునిత్యం ఎక్కడ డిస్కనెక్ట్ అవ్వకూడదు. ఎప్పటికి కూడా రెగ్యులర్లీ మెడిటేషన్ మినిమం అంటే మినిమం రెగ్యులర్లీ డైలీ 3 అవర్స్ మెడిటేషన్ ఎవరైతే చేస్తారో వారు అనుకున్నవన్నీ కూడా సాధించడానికి చాలా అద్భుతమైనటువంటి మార్గం మనకు గురుగారు వేశారు. అలాగే ఒకసారి అచ్చంపేటలో 3 days వెళ్ళాం మాస్టర్స్. అక్కడ గురుగారు సుబ్రహ్మణ్యం సార్ ఆధ్వర్యంలో అక్కడ మేము 3 days వెళ్ళి ఉన్న 3 days కూడా ఎవ్రీడే 18 hours మెడిటేషన్ చేస్తాం మాస్టర్స్. ఎందుకంటే మిగతా 6 hours ఆ ప్రకృతి, పర్యావరణం, కొద్దిగా మన యొక్క భోజన కార్యాదులు ఇలాంటి వాటికి పోయినా కూడా అలా 18 hours ధ్యానం చేసేసాం మాస్టర్స్. అలా 18 hours ధ్యానం అక్కడ 18 పిరమిడ్లు అద్భుతం అమ్మవారి అష్టాదశ పిరమిడ్లు అమ్మవారి ఒక్కొక్క శక్తిపీఠం అన్నమాట. జోగులాంబ, ఇలాగా భ్రమరాంబ, మల్లికార్జున, భ్రమరాంబ మాత, మహాకాళి మాత ఇలా అద్భుతమైన పిరమిడ్లలో మేము 18 hours మెడిటేషన్ చేస్తున్న క్రమంలో ఒక అనుభవం వచ్చింది. ఆ అనుభవం చెప్తాను. మేమంతా ధ్యానం గ్రూప్ గా కూర్చున్నాం. మేము వెళ్ళింది ఒక 16 members వెళ్ళాము. నా లోపల సూక్ష్మశరీరం అలా బయటికి వెళ్ళేసింది. అక్కడ ఉన్నటువంటి అచ్చంపేట సంరక్షిస్తుంది ఒక నాగు పాము అనమాట. సర్పం, గొప్ప సర్పం అనమాట. బాగా అబ్జర్వ్ చేస్తే అచ్చంపేటకి ఎదురుగా ఒక కొండ ఉంటుంది. ఆ కొండ ఒక నాగుపాము పడగొప్పినట్టుగా ఉంటుంది. అది ఆ యొక్క అచ్చంపేటను సంరక్షిస్తుంది. ఆ దట్టమైన అడవి అలా శ్రీశైలం అలా ముందుకు వెళ్తూ ఉంటాయి. నన్ను ఆ అడవిలో ఉన్నటువంటి ఆ జంతువులు నన్ను ఆహ్వానించాయి. మరి మీరు ఊర్లలోనే ధ్యానం చెప్తారా, మాకు ధ్యానం చెప్పరా అని చెప్పేసి. అలా అన్నప్పుడు ఎందుకు చెప్పాం, చాలా హ్యాపీగా చెప్తామని చెప్పేసి నేను చెప్పాను. నన్ను అలా ఇన్వైట్ చేశాయి. ఇన్వైట్ చేసిన తర్వాత నేను ధ్యానం చెప్పడానికి వెళ్ళాను. ఆ ఏనుగు వచ్చింది
మాస్టర్స్. ఏనుగు వచ్చేసి ఆ తొండని ముందుకు చాపింది. ఆ తొండ పైన కూర్చున్నాను. అలా లోపలికి తీసుకెళ్ళింది. తీసుకెళ్ళిన తర్వాత నాకు చక్కగా ఎంత చక్కగా ఇన్వైట్ చేశాయంటే, అద్భుతమైన హార్ట్‌లీ వెల్కమ్ చేశాయి. అక్కడ ఎంత చక్కగా మనం చూడటానికి ఒక పిల్లికి, కుక్కకు వైరం అంటాం మనం. ఒక జింకకి, చిరుతపులికి వైరం అంటాం. అక్కడ ఎంత చక్కగా ఉన్నాయంటే అన్యోన్య మైత్రిత్వంతో ఒక పాము, ముంగిసకు వైరం అంటాం మనం. కానీ అలా లేవక్కడ. ఆ పాము, ముంగిస అంతా ఒక చోట చేరున్నాయి. నాకు ధ్యానంలో వచ్చినటువంటి ఇదనమాట. ఈ యొక్క అనుభవం. ఆ చిరుతపులి, అక్కడే పక్కన జింక పక్కన కూర్చున్నాయి. ఎంత అద్భుతం అంటే అసలు ఆహ్, చూడటానికి 2 కళ్ళు చాలట్లేదసలు. ఏనుగుల గుంపంతా అలా వచ్చి కూర్చున్నాయి. ఉడత, చిలుక, చిన్న చిన్న పక్షులు, అలాగా ఆ తాబేలు, అలాగా జంతువులన్నీ అలా వచ్చి ఉన్నాయి. సింహం ఒక పెద్ద బండరాయి పైన అలా ఉంది. సింహం అంటే సింహమే కదా! అడవికి రాజు అన్నమాట. మృగరాజు. చక్కగా కూర్చునుంది. నాకు ఒక పెద్ద బండ ఇచ్చారు. బ్రహ్మాండంగా కూర్చునేదానికి. ఆ బండ పైన కూర్చోండి మాస్టర్ అని చెప్పారు. కూర్చున్నాను. కూర్చొని నేను వాళ్ళకి కూడా చెప్పాను. ఇలా కళ్ళు మూసుకోవాలి. మన దృష్టినంతా మన లోపలికి మరల్చాలి. మనం పీల్చే గాలిని, వదిలే గాలిని గమనిస్తూ ఉండాలి చెప్పాను. తాబేలుకి బాగా అవగతమైంది. తాబేలు గొప్పతనం తెలుసా మాస్టర్? 7 అవర్స్ శ్వాస తీసుకోకుండా ఉండగలుగుతుంది. అందుకే తాబేలు లైఫ్ స్పాన్ 150 ఇయర్స్. అది ఎక్కువగా శ్వాస తీసుకోదు. చాలా అద్భుతం అది. అది తన పంచేంద్రియాల్ని లోపల ముడిచేస్తుంది. ఏదో పిల్లలు వెళ్తూ ఏదో రాయిని దానిపైన వేస్తారేమో అనేసి కళ్ళు, ముక్కు, నోరు మొత్తం లోపల ఇమిడ్ చేసుకుంటుంది. అదే అంటే దానికి ఎవరు చెప్పకుండానే మనం గూడా మన పంచేంద్రియాలు, మన చెవులు ఏవి వినపడకూడదు మనకి ధ్యానంలోకెళ్ళామంటే. మన నోరనేది ఎలాంటి మాట్లాడటం గాని ఏది చేయకూడదు. కళ్ళేది చూడకూడదు. ముక్కు ఆక్రానించకూడదు. ఎలాంటి మంచి సువాసనలు భరితమైనటువంటి పక్కన ఏది చేస్తున్నా గూడా. అంటే తాబేలుకి అవగతమైపోయింది. తాబేలు శ్వాస తక్కువ తీసుకుంటుంది. ఏనుగు కూడా శ్వాస తక్కువ తీసుకుంటుంది. అందుకే ఏనుగు లైఫ్ స్పాన్ కూడా చాలా ఎక్కువే. మనం ఎప్పుడైతే ఇలా మెడిటేషన్‌లో కూర్చుంటూ నిమిషానికి 16 శ్వాసలు తీసుకుంటాం జనరల్‌గా. నాన్ మెడిటేటర్స్ అంతా. ఎవ్రీ డే వీరబ్రహ్మం స్వామి వారు చెప్పారు. నాకు ఒక నాకు కొన్ని ఇల్లులున్నాయి. కొన్ని వందల ఎకరాలున్నాయి. ఎన్నో ఇళ్ళ బాడిగలొస్తాయి నాకు అని అంటారు. కానీ ఆయన దేహం కూడా అద్దె గదే. ఈ దేహానికి ఆయన చెల్లించేటువంటి అద్దె ఏంటంటే 2100 శ్వాసలు అట ఎవ్రీ డే. ఈ శ్వాసల్లో నేను కొన్ని శ్వాసలు తీసుకోనని కుర్రవాడు అంగటికి వెళ్ళంటే నేను వెళ్ళనని మారం చేసింటే మారం చేసామంటే మన లోపల ఉన్నటువంటి యొక్క శివం బయటికెళ్ళిపోతుంది. అంటే శివుడు మనలో కొలువై ఉన్నాడు కదా! ఆ శివాలయాలకెళ్ళి మనం అభిషేకం చేయటం కంటే కూడా మన లోపల ఉన్నటువంటి శివుడికి మనం అభిషేకం చేసుకోవాలి. అందుకే ఎప్పుడైతే మనం మినిమమ్ 3 అవర్స్ మెడిటేషన్ చేస్తామో భౌతిక శరీరము, కారణ శరీరము, మహాకారణ శరీరము వీటిని ఈ యొక్క ధ్యాన శక్తి తాకుతుంది. తాకుతూ ఉండడం ద్వారా మన లోపల ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో అది మూలం నుంచి బయటికెళ్ళిపోతుంది. 7 బాడీస్‌తో కూడింది ఈ యొక్క శరీరం. 7 శరీరాలను తాకుతుంది. 7 అవర్స్ ధ్యానం చేశామంటే. మన శరీరం ఒక మంత్రపిండంలాగా తయారైపోతుంది. కంటిన్యూయస్‌లీ మెడిటేషన్ ఎవ్రీ డే 3 అవర్స్ తగ్గకుండా చేసేవారికి ఎవ్వరికైనా గూడా. ఇలాగా మెడిటేషన్ చెప్తా ఉన్నాను. బాగా చక్కగా చేస్తా ఉన్నాయి. అది ధ్యానం కూర్చున్నాయి. 1 అవర్ అంటే కొన్ని 1 ½ అవర్ గూడా కూర్చున్నాయి. సరే వీళ్ళు కూర్చునే వరకు కూర్చొనివ్వనని జెప్పేసి నేను అలాగే వాటిని అలాగే కూర్చోబెట్టాను. ఎంత చక్కగా ఉడత ధ్యానం కూర్చుందంటే మస్తు కదలకుండా కూర్చుంది. ఉడత అంటే చెంగున తోక నొక్కుంటూ ఎగురుతూ ఉంటది. అలాంటిది ఎగరట్లేదక్కడ. సీతాకోకచిలుక అలా కూర్చొనుంది. ఎంత ముచ్చటగా ఉందంటే నాకు ఎన్నడూ గూడా చూడలే. అంత ప్రకృతి పర్యావరణంలోకెళ్ళేసి అంత చక్కటి ఆ క్రూర మృగాల మధ్యన ఆ సాధు జంతువులన్నీ, ఆ నక్క, ఆ తోడేళ్ళు అన్నీ కూర్చొని ధ్యానం చేస్తున్నాయి. 1 ½ అవర్ కూర్చున్నాయి. ఓకే అండి. మీరు కళ్ళు తెరవండి అని చెప్పేసాను. అలాగే మాస్టర్ అని చెప్పేసి కళ్ళు తెరిచాయి. వాటి సాధ్యమైనంతలో గురువుగారికి మనం ప్రణామాలు ఇలాగ చప్పట్ల ద్వారా చెప్పాలని చెప్పేసి చెప్తే, అవి గూడా చప్పట్లు చచ్చాయి. కోతులున్నాయండి చక్కగా నిలబడి చప్పట్లు కొట్టాయి. అద్భుతంగా కోతులు ధ్యానం చేసేసి. ఇక తర్వాత ఆహ్, నేను ధ్యానం గురించి వాటి అనుభవాల గురించి భగవద్గీతలో శ్లోకం గాని, ఇలా భగవద్గీతలో అద్భుతమైన ఒక శ్లోకం. ఇతీంద్రియ మనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛా భయక్రోధో యసదా ముక్త ఏవ సః. ఎవడు ఇంద్రియములను జయించి దృష్టిని భూమధ్యలో నిలిపి ప్రాణాపాన వాయువును స్తంభింపజేసి
మనస్సును బుద్ధిని స్వాధీనమర్చుకుని మోక్షాసక్తుడై ఉండును అట్టి వాడే ముక్తుడు అనబడునని చెప్తాడు శ్రీకృష్ణుడు అర్జున వారికి. అంటే ఇక్కడ మనందరికీ చెప్తూ అక్కడ అర్జునుడు అనే పేరు అనేది వచ్చేస్తుంది తప్ప నేను నాదనేంత ఒక ఆత్మ రూపంలో మనం అనుకోవాలి. మన ఆత్మతో మనం చెప్పుకోవాలి. మన లోపల ఆత్మే మన సర్వస్వం. ఇక ఈ బాడీస్ ఎన్నో వదులుతూ ఉంటాం కానీ ఆత్మ మాత్రం ఒకటే ఉంటుంది. అంటే మన ఇంద్రియాలన్నీ స్టాప్ చేసేసి మన దృష్టిని లోపల సారించేసేసి మనసును బుద్ధిని స్వాధీనమర్చుకొని అంటే మన మనసును కంట్రోల్ చేసుకోవాలి. ఇక్కడ అదే మనస్సే ఈ బుద్ధి అధికృతం, బుద్ధి రారాదనమాట. ఈ మనసు ప్రేరేపిస్తుంటే బుద్ధి చేస్తూ ఉంటుంది. మన బుద్ధి ఎప్పుడైతే మనం ఈ యొక్క సాత్వికం వైపున ఎలా అయితే మరలుతామో అప్పుడే మనం బుద్ధులం అయిపోతాం. అందుకే బుద్ధం చరణం గచ్చామి అంటారంటే ఎవరైతే బుద్ధి కలిగి ఉంటారో మనం చక్కగా ఆ యొక్క బుద్ధిలో ఉంటూ మన యొక్క ప్రగతిని మనం ముందుకు సారిస్తాం. అందుకే తమో రజోగుణాలని చెప్తారు. తమో గుణం అంటే కుంభకర్ణుడు, రజోగుణం అంటే రావణాసురుడు, సత్వగుణం అంటే విభీషణుడు, శుద్ధ సత్వ గుణం అంటే ఆంజనేయ స్వామి. ఇక అటు నుంచి ఉండేది నిర్గుణం. నిర్గుణంలో శ్రీరాముల వారు అలరాడుతూ ఉంటారు. అంటే ఇక్కడ ఈయన ఆనందం వచ్చినప్పుడు ఎగిరి డ్యాన్స్ చేయడు, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోడు. అలాంటి స్థితిలో మనం కాన్స్టాంట్ గా ఉండగలిగినామంటే స్థితప్రజ్ఞత అనేది వచ్చేస్తుంది. అలాంటి నిర్గుణంలోకి మనం రావాలంటే చాలా మోర్ అవర్స్ మెడిటేషన్, మన వ్యవహార శైలి, మన కాండక్ట్, మన బిహేవియర్, మన వాక్క్షేత్రము ఇవన్నీ సెట్ చేసుకోవాలి. అవన్నీ సెట్ చేసుకున్నప్పుడే మనకు అవన్నీ వచ్చేస్తాయి. అలాగా ఆ క్లాస్ అయిపోయింది. వాళ్ళు చక్కగా అక్కడ ఆ సీజన్ పడినటువంటి సపోటా పళ్ళు, ఆ జామ పళ్ళు అన్ని తీసుకొచ్చి పెట్టారండి మాస్టర్స్. తీసుకొచ్చి పెట్టారు. నేను చెప్పడం అయిపోయిన తర్వాత ఆ ఏనుగు ఆ జామ పండ్లు, ఆ సపోటా పళ్ళు నాకు ఇచ్చేసేసి నన్ను చివరి దాకా అచ్చంపేట ఆ పిరమిడ్ దాకా వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు మాస్టర్స్. ఎంత అద్భుతం అంటే అసలు తర్వాత మాకు జనరల్ గా ఎక్కడైనా టూర్ వెళ్తే మాకు టీ అలవెన్స్ అని ట్రావెల్ అలవెన్స్ ఇస్తారు. అక్కడ నేను అడవికి వెళ్ళి వచ్చినటువంటి అలవెన్స్ నాకు ఇచ్చారట. నాకు అకౌంట్ లో పడింది. వండర్ అది. అది ఎలా సాధ్యమైందో తెలియట్లేదు. నాకు అకౌంట్ లో పడ్డాయి. అచ్చంపేటలో మీరు మొత్తం జంతువుల సమూహానికి మీరు మెడిటేషన్ చెప్పించారు కదండి, మీకు ఇదో ఇది చెక్కండి అని చెప్పేసి సమ్ అమౌంట్ పడింది. వండర్ అంటే వండర్ అసలు. నేను ఎప్పుడు అలా నేను చూడలేదు అనమాట. అంత అద్భుతంగా నాకు అనుభవం దక్కింది అచ్చంపేటలో. అద్భుతం అసలు, పరమాద్భుతం. ఇదే చెప్తూ హనుమాచార్యుల వద్ద ఒక అద్భుతమైన చిన్న సాంగ్ జస్ట్ 1.5 hour, జస్ట్ ఒక నిమిషంన్నర. నాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము, నాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము, నాటి బతుకు నాటకము, పుట్టుటయు నిజము పోవుటయు నిజము, పుట్టుటయు నిజము పోవుటయు నిజము, నటనడి నీ పని నాటకము, పుట్టుటయు నిజము పోవుటయు నిజము, నటనడి నీ పని నాటకము, ఎటనెదుటగలది ప్రపంచము, ఎటనెదుటగలది ప్రపంచము, కట్టకడపటిది కైవల్యము, నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము, నానాటి బతుకు నాటకము, తెగదు పాపము తీరదు పుణ్యము, తెగదు పాపము తీరదు పుణ్యము, నగి నగి కాలము నాటకము, తెగదు పాపము
తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము ఎగువనే శ్రీ వెంకటేశ్వరుడేలిక ఎగువనే శ్రీ వెంకటేశ్వరుడేలిక గగనము మీదిది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము. కైవల్యము అంటే మాస్టర్స్ మోక్షం, ముక్తి. ముక్తి అంటే విడుదల. విడుదల అంటే బాధల నుంచి విడుదల. ఈ రకాల బాధల నుంచి మనం విడుదల పొందాలి అంటే మనకు ఉన్నది ఒకే ఒక్క మార్గం, అద్భుతమైనటువంటి సులభతరమైనటువంటి మార్గం గురుగారు అందించినటువంటి. గురుగారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. గురుగారికి కృతజ్ఞతలు, గురుగారికి మనం ఏమైనా దక్షిణ ఇవ్వాలి అనుకుంటే మనం నలుగురికి ధ్యానం చెప్పాలి, నలుగురికి శాకారం నేర్పాలి, నలుగురికి పిరమిడ్లు కట్టుకోవాలని చెప్పాలి. భూమాతని కాలుష్య కోర నుంచి కాపాడేది ఒక పిరమిడ్లు మాత్రమే మాస్టర్స్. అంతకంటే మనం ఏమీ చేయలేము. కైవల్యం అంటేనే మోక్షం, మోక్షం అంటేనే ముక్తి. అలాంటి అన్నమాచార్య వారు కైవల్యం ప్రాప్తి పొందారు అంటే ఆ వెంకటేశ్వరుని సన్నిధిలో వెంకటేశ్వరుని ధ్యానమగ్గులై ఉండటంలో చక్కగా అలాంటి కైవల్యాన్ని పొందారు. అలాంటి కైవల్యం మన మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్ ఎందరో పొందారు, పొందుతూనే ఉన్నారు. నిత్యం ముక్తిలో ఉంటూ ఆనందంలో, ఆనంద రసోక్తిలో తేలియాడుతూ ఉన్నారు. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం కేవలం ఒక శ్వాస మీద ధ్యాస తప్ప ఇంకా వేరే ఎందులోనూ లేదు. ఎందుకంటే మోర్ అండ్ మోర్ అవర్స్ మెడిటేషన్, ప్రాక్టికల్స్. ఇక్కడ వేరే వాటిలో చాలా చోట థియరీ ఉంటుంది. మనం థియరీ మన దాంట్లో ఉంది, ప్రాక్టికల్స్ మోర్ అవర్స్, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగతి. ఇంకా ఈ క్రమంలో కంటిన్యూస్లీ 3 months వన్స్ సార్ నాన్ స్టాప్ మెడిటేషన్ 24 hours పెడతారు. అద్భుతంగా ధ్యానం చేసుకుంటూ ఉంటాము. ఈ ధ్యానం చేసుకుంటూ ఇంతమంది ఎన్ని అనుభవాలు పొందారంటే, ఒక అబ్బాయి తమిళనాడు నుంచి మా సెంటర్లో ధ్యానం చేసుకుంటూ, అబ్బాయి 18 hours ధ్యానం కూర్చుంటాడు. ఇంత చక్కగా కూర్చుంటాడంటే, అబ్బాయి అక్కడ మా నంద్యాలలో గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్లో కోచింగ్కి వచ్చాడు. జనరల్ గా ఆ అబ్బాయిని చూస్తే క్లరికల్ పోస్ట్ వస్తే మహా అని అనుకుంటాము. అతని ఫేస్ ఎలా ఉంటుంది, ప్రొఫెషనరీ పోస్ట్ కొట్టాడు అక్కడ అఖండ ధ్యానం చేసి. అంటే ఈ చూడండి ధ్యానంలో ఉన్నటువంటి మిరాకిల్స్ ఎంత ఎంత గొప్పవంటే అసలు మనం ఎంత చెప్పినా తక్కువే. యాక్చువల్లీ మాస్టర్స్, నేను నా ఎంత ఉత్సుకతతో చాలా జూమ్ మీటింగ్ లో పాల్గొన్నాను. నిన్న నైట్ ఏంటో సడన్ గా మొబైల్ స్టక్ అయింది. అలాంటిది మధ్యలో మిడిల్ నైట్ లో 2:30 టైంలో నేను మొబైల్ చూసుకుంటున్నాను. అది స్విచ్ ఆఫ్ అయితే మళ్ళీ జనరల్ గా వర్క్ చేస్తుంది. స్విచ్ ఆఫ్ అయిపోయింది, మళ్ళీ మామూలు అయిపోయింది. అంటే మిరాకిల్ చూడండి. అంటే అది జనరల్ గా ఈ సామ్సంగ్ మొబైల్ ఒకసారి వర్షం జస్ట్ చినుకులు పడి అది డిస్ప్లే పోయింటే వేయించింది. ఫస్ట్ లాగా లేదనమాట. మళ్ళీ జనరల్ గా మళ్ళీ మామూలు యాజ్ యూజువల్ గా వర్క్ అవుతుంది. అంటే మనం ఒక్క అడుగు ముందుకు వేసి విశ్వానికి మనం ఏదైనా చేయాలి, లోక కళ్యాణానికి నలుగురికి మేలు అయినటువంటి కార్యక్రమం చేయాలి, మనం ఒక అడుగు ముందు వేసామంటే మాస్టర్స్ మనల్ని 1000 అడుగులు వెనక నుంచి వేస్తారు మాస్టర్స్. అలాగే మాస్టర్స్ వెళ్తూ ఉంటుంటే అతను పడిపోతుంటే కూడా చేయి అడ్డు పెడతారు. ఇలా సంఘటనలు ఎన్ని జరిగాయో, లెక్కలు ఎన్ని జరిగాయి. మేము చీకట్లో వస్తున్నప్పుడు మా బైక్ వెనుక, నా బండి వెనుక గురుగారు పత్రిజీ వస్తున్నారు నాతో పాటు అని అనుకుంటూ వస్తాం. 12 hours మిడ్ నైట్ లో వచ్చేటప్పుడు కూడా మాకు పత్రి సార్ మా వెన్నంటి ఉంటాడు. అలా అనుకుంటూ ఉండేటప్పటికి మాకు ఏది అవ్వకుండా చక్కగా ఇల్లు చేరుకుంటాం. ఇలాంటి అనుభవాలు ఎన్ని అనుభవాలు, లెక్కలేంటి అనుభవాలు మాస్టర్స్. చాలా బాగా చెప్తున్నారు సార్, ఎంతో అద్భుతంగా ఉన్నాయి మీ అనుభవాలు. టైం తెలియదు మేడం, నేను వాచ్ పెట్టుకోలేదు. ఇంకా ఉందా మేడం? ఇంకా ఉందా మేడం? ఒక 5 నిమిషాలు చెప్పొచ్చు సార్. అలాగే అలాగే. ఒక పాట పాడండి. అద్భుతంగా మేడం, చాలా చాలా అద్భుతమైన. మాస్టర్స్ మీరు ఎవరైనా సార్ని అడగాలనుకుంటే ఏమైనా హ్యాండ్ రైజ్ చేయొచ్చు.
మనకు మన గురుగారి పండగే మన పండగ. గురుగారి పండగ ఏంటంటే జనరల్‌గా 1947 అనంగానే మనకు గుర్తుకొచ్చేది స్వాతంత్రం. యాక్చువల్లీ ఇండిపెండెన్స్ డే వచ్చింది. అలాగే మనకు గురుగారు పుట్టింది కూడా 1947 నవంబర్ 11 అనమాట. ఈ దీనిపైన వేమిశలు అద్భుతమైన పాట తయారు చేశారు. ఆ 1947న వచ్చిన పండుగ, పత్రిజీ పుట్టిన పండుగ, కార్తీక మాసం దీపాలల్లే వెలిగే పండుగ, సావిత్రీదేవి వెంకటరమణుల కోరిక ఫలించి, పత్రిజీ వారికి జన్మించి, స్వర్ణమాలతో వివాహమాడి జగతిని మురిపించి, ఆ పత్రిజీ భువ్వై పుట్టిన నాడే జగతికి పండుగ, జగదాత్రికి పండుగ, గురుదేవుడు ఇలపై వెలసిన నాడే కన్నుల పండుగ, ప్రగతికి మార్గం చూపిన నాడే ప్రజలకు పండుగ, ఈ పండుగ జన్మకు ధన్యం కలిగిన నాడే జాతికి పండుగ. బోధనలెన్నో చేసి మనలో జ్ఞానం నింపాడు, విజ్ఞానం నింపాడు, మదిలో ఉండే మాలిన్యాలను మాయం చేశాడు, శ్వాసయందే ధ్యాసను నిలిపే మార్గం చూపాడు, సన్మార్గం చూపాడు, మునులు యోగులు చేసే సాధన మనిషికి నేర్పాడు. సత్యం శౌచం సరళ జీవనం సాధన చేశాడు, పరిశోధన చేశాడు, శాంతి సహనం స్వభావనల సారం తెలిపాడు, అహింస మార్గం పరోపకారం ప్రధానమన్నాడు, ప్రణవనాదమన్నాడు, సకల జీవుల సంతోషానికి కారణమయ్యాడు. ధ్యాన సాధనే అన్నిటికన్నా వైద్యం అన్నాడు, ధ్యాన సాధనే అన్నిటికన్నా వైద్యం అన్నాడు, అది సాధ్యం అన్నాడు, రోగ నిలయమో దేహాలకి అది మార్గం అన్నాడు, మనలో మార్పు కలిగిన నాడే మానవుడన్నాడు, మహనీయుడు అన్నాడు, చైతన్యం కలిగించిన నాడే సద్గురు అన్నాడు. మాస్టర్స్ ఇక్కడ ఏంటంటే మనిషి ఈ యొక్క కోరికల వలయంలో ఉండిపోయి ఈ వ్యామోహంలో చిక్కుకొని పోయి ఈ యొక్క శాంతిని కోల్పోతూ ముక్తికి దూరం అవుతూ అనేక నానా యాతనలు చెందుతున్నారు, కానీ అతను పొందేదంటే ఏది లేదు. టైం పాస్ చేస్తున్నాడు, అంటే రోజులు కాదు జన్మలు టైం పాస్ చేసుకుంటున్నాడు. ఎంతమంది చక్కగా పార్మెంట్ ఇచ్చినా కానీ, ఎంతమంది చక్కగా ఈ ధ్యానపానాదులు ఉన్నాయి వినండి అన్నా కూడా వాళ్ళు పెడచెవిని పెడుతూ జీవితాన్ని అలా టైం పాస్ చేస్తూ సాగిస్తున్నారు. దాని సారాంశమే ఈ యొక్క గీతం. ఉన్నన్నాళ్ళు శాంతి లేదు, పోయేనాడు ఏమి రాదు, యాతన ఎందుకు రావా, వేదన ఎందుకు రావా, ఉన్నన్నాళ్ళు శాంతి లేదు, పోయేనాడు ఏది రాదు, యాతన
యాతన ఎందుకురా జీవా, వేదన ఎందుకురా జీవా. చిన్ననాటి వయసున నీవు ఆట పాటలు అంటావు, యౌవనము వచ్చిందంటే సుఖభోగములంటావు, ముసలితనం వచ్చిందా రోగ బాధలు అంటావు, పోయే కాలం వచ్చిందంటే నా కర్మని అంటావు, పోయే కాలం వచ్చిందంటే నా కర్మని అంటావు. ఎన్ని నాళ్ళు ఈ వ్యామోహమురా, ఎన్ని నాళ్ళు ఈ దుఃఖమురా. ధనము కావాలంటావు, పదవి కావాలంటావు, ధనము కావాలంటావు, పదవి కావాలంటావు, కీర్తి కావాలంటావు, హోద పెరగాలంటావు. క్షణికమైన ఈ కోరికలు ఎన్నాళ్ళని విచారించవు, తుచ్చమైన ఈ ఆశలు పరమ సుఖము ఇవ్వలేవురా. ఎన్ని నాళ్ళు ఈ అజ్ఞానం, ఎన్ని నాళ్ళు ఈ అవివేకం. నేను నేను అంటావు, నాది నాది అంటావు, నేను నేను అంటావు, నాది నాది అంటావు, నా పుణ్యము అంటావు, నా సొంతము అంటావు. ప్రాణము పోయిందంటే నీవు లేవు, నీది లేదురా. ఆయస్సు తీరిందంటే నాటకము ముగిసేనురా. ఎన్ని నాళ్ళు ఈ వ్యామోహమురా, ఎన్ని నాళ్ళు ఈ దుఃఖమురా, ఎన్ని నాళ్ళు ఈ మోహమురా, ఎన్ని నాళ్ళు ఈ దుఃఖమురా. భార్య మాయ, బిడ్డలు మాయ, జగము మాయ, నీవు మాయ. భార్య మాయ, బిడ్డలు మాయ, జగము మాయ, నీవు మాయ. ప్రేమ మాయ, బంధము మాయ, వృత్తి మాయ, బాధ్యత మాయ. సుఖము సుఖము అంటావు, యాతనలో పడతావు. శాంతి శాంతి అంటావు, వేదనలో పడతావు. ఎన్ని నాళ్ళు ఈ అజ్ఞానం, ఎన్ని నాళ్ళు ఈ అవివేకం. ఎన్ని నాళ్ళు ఈ అజ్ఞానం, ఎన్ని నాళ్ళు ఈ అవివేకం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా పాడారు సార్. మీ నాలెడ్జ్ అద్భుతంగా షేర్ చేసుకున్నారు. మీరు ఈ పాటలు పాడటం చాలా అద్భుతంగా ఉంది. నేనైతే క్లాస్ మొదలైనప్పటి నుంచి ఫుల్ ధ్యాన స్థితిలోనే ఉన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మరి ఇంత అద్భుతమైన జ్ఞానం అందించినందుకు సార్కు హృదయపూర్వక ధన్యవాదాలు. మన అందరి కలయికు కారణమైనటువంటి మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం మరి ఇప్పటితో ముగించుకోవాలి, తప్పదు కదండి. మరి మీకు ఇది చక్కగా అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ మాస్టర్స్. సర్వే జన సుఖినో భవంతు, సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు.